సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 60,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనకు సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఇలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక May 14th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్ చేసినట్టయితే కనుక సో మనకి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి May 15th నుంచి May 21st వరకు కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఒక మిస్టేక్స్ అన్నిటిని కూడా మీరు రీఎడిట్ అనేటువంటిది చేసి మోడిఫై అయితే చేసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది గైస్. August 4th మనం కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి కూడా నోటిఫికేషన్లు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది కనుక ఎటువంటి ₹1 అనేటువంటిది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ OBC EWS క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక ₹200 అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో టోటల్గా మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా 506 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ కమాండెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 56,100 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్గా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో మనకి జాబ్ లొకేషన్ అనేది కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా సో ఎక్కడికైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డెఫినెట్గా అయితే రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక August 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయితే కనుక 28 years వరకు, SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ రకాల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాలకు సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో AI ఫోర్సెస్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయని చూసుకున్నట్టయితే కనుక బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో వచ్చేసరికి 186, నెక్స్ట్ మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విభాగంలో వచ్చేసరికి 120, నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో వచ్చేసరికి 100 వేకెన్సీస్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్లో వచ్చేసరికి మనకి 58 వేకెన్సీస్, సహస్ర సీమ బల్ విభాగంలో వచ్చేసరికి మనకి టోటల్గా 42 వేకెన్సీ అనేవి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 506 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో మీరు ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2 అనేది ఉంటుంది. ఇక 2 పేపర్స్ అయినా కూడా మనకి ఒకే రోజు అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. పేపర్ 1 వచ్చేసరికి మనకి టోటల్గా 250 మార్క్స్కి, పేపర్ 2 వచ్చేసరికి మనకి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్తో పాటు ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ఈవెంట్స్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి టోటల్గా మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మనకి టోటల్గా 600 మార్క్స్కి ఇక టోటల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మనకి రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కులతో పాటు పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 165 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఉమెన్స్ అయినట్లయితే కనుక జస్ట్ మీరు 157 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్టయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో మనకి వెయిట్ విషయానికి వచ్చేటైతే కనుక మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 50 kgs, ఉమెన్స్ అయినట్టయితే కనుక 46 kgs అనేవి వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 100 మీటర్స్ రేస్ అనేది ఉంటుంది. మేల్స్ అయినట్లయితే కనుక 16 సెకండ్స్లోను, ఉమెన్స్ అయినట్లయితే కనుక 18 సెకండ్స్లో ఇక రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ 800 మీటర్స్ రేస్ అనేది ఉంటుంది. మేల్స్ అయినట్లయితే కనుక 3 minutes 45 సెకండ్స్లోను, ఉమెన్స్ అయినట్టయితే కనుక 4 minutes 45 సెకండ్స్లో ఇక రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది గైస్. మేల్స్కి వచ్చేసరికి 3.5 meters పాటు, నెక్స్ట్ ఉమెన్స్ అయినట్లయితే కనుక 3 meters వరకు కూడా మీరు లాంగ్ జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి షార్ట్ పుట్ అనేది ఉంటుంది గైస్. 7.26 kgs గల వెయిట్ని పట్టుకొని మేల్స్ అయినట్లయితే కనుక 4.5 meters వరకు కూడా ఇక షార్ట్ పుట్ అనేది మీరు వేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ డీటెయిల్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే కనుక పేపర్ 1 వచ్చేసరికి మనకి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 125 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 250 మార్క్స్. పేపర్ 1 వచ్చేసరికి మనకి టోటల్గా 2 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 marks అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి మరి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇంగ్లీష్ అని హిందీ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎస్ఏ రైటింగ్ వచ్చేసరికి మనకి టోటల్గా 80 marksకి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ అనేది ఉంటుంది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. 120 మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా మనకి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఇక పేపర్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 3 hours పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో అయితే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి హైదరాబాద్లో అయితే ఇక ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేసినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.